వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కాపు రామచంద్రారెడ్డి. రాయదుర్గం ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారైనా వైసీపీ నుంచి గత ఎన్నికల్లో గెలవడం జరిగింది. అలాంటి ఎమ్మెల్యే ఈ రోజున పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. అక్కడ టికెట్ ఆయనకు ఉండదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పేశారు. అండ్ దాని కొత్త అభ్యర్థిని కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాపు రామచంద్రారెడ్డి తాడేపల్లికి రావడం జరిగింది మొన్న. సో అంతకంటే ముందు మనం చూసినట్లయితే కాపు రామచంద్రారెడ్డి గతంలో వైఎస్ఆర్సీపీ గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయ్యారైనా ఓఎంసీ లాంటి కేసులో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డితోనే అసోసియేట్ అయ్యే ప్రయత్నం చేశారు. ఉప ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో గెలవడం జరిగింది 2012లో. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచి ఓడిపోయినారు. ఇక 2019లో మరోసారి జగన్మోహన్ రెడ్డి ఆయనకే టికెట్ ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా కాపు రామచంద్రారెడ్డి అంతే లాయల్గా ఉంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డికి. అయితే ఆయనకి 2 సార్లు క్యాబినెట్లో కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరిగిన అందరికంటే ముందే ఆయన జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన బట్ ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టలేదు. అయినా ఆ సంతృప్తితోనే కాపు కొనసాగుతూ వచ్చారు పార్టీలో. అయితే ఈసారి మాత్రం కాపు రామచంద్రారెడ్డి మీద అక్కడ వ్యతిరేకత ఉంది అన్న పేరుతోని జగన్మోహన్ రెడ్డి అక్కడ టికెట్ని వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కాపు రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఏకంగా తాడేపల్లి ముందే ఆయన జగన్మోహన్ రెడ్డికి 2 చేతులు ఎత్తి దండం పెడుతూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని డెరిగేటరీ కామెంట్స్ చేయడం జరిగింది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ కూడా చేశారు. అవసరమైతే తాను రాయదుర్గం నుంచి పక్కకు తప్పుకొని రాయదుర్గంలో తన భార్యను నిలబెట్టి గెలిపించుకుంటానంటూ సవాల్ విసిరారు. అదేవిధంగా మరోవైపు కళ్యాణదుర్గం నుంచి తానే పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవబోతున్నానంటూ కూడా సవాల్ విసిరారు. ఈ 2 సీట్లలో వైసీపీ సంగతి ఏంటో తేల్చుకుంటానంటూ కూడా మాట్లాడారు. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆయన వెంటనే వెళ్ళి రఘువీరాన్ని కూడా కలుసున్నారు. గతంలో రఘువీర కళ్యాణదుర్గం నుంచి కూడా ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. అండ్ దెన్ ఏదైతే పూర్తి స్థాయిలో కాంగ్రెస్లో అత్యంత కీలక భాగస్వామిగా కూడా ఉన్నారు. వైఎస్ హయాంలో అగ్రికల్చర్ మినిస్టర్గా కూడా ఆయన పనిచేస్తున్నారు. సో అలాంటి రఘువీర రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి ఆయన రిటైర్మెంట్ అయితే తీసుకున్నారు. అధికారికంగా ప్రకటన చేయకపోయినా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే తన వ్యవసాయం మీద కూడా ఫోకస్ పెడుతూ అప్పుడప్పుడు మీడియాలో హైలైట్ అవుతున్నారు. ఇక ఇటీవలే రుద్రరాజుకి బాధ్యతలు ఇచ్చిన తర్వాత పీసీసీ బాధ్యతలు, ఇక ఇప్పుడు షర్మిలకు ఆ బాధ్యతలు ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ మళ్ళీ రీవ్యాంప్ కాబోతోందనే చర్చ జరుగుతోంది. అందుకే మాజీ కాంగ్రెస్ నేతలంతా కూడా పదే వార్తల్లోకి ఎక్కుతూ వస్తున్నారు. సో ఇలాంటి క్రమంలో రఘువీరారెడ్డితోని భేటీ కావడం జరిగింది కాపు రామచంద్రారెడ్డి. ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయి కాపు రామచంద్రారెడ్డికి రఘువీరతో. ఈ క్రమంలోనే రఘువీరెడ్డిని ఆయన కలిశారు. సో అయితే రఘువీరారెడ్డికి అటు షర్మిలతోని విజయమ్మతోని కూడా సత్సంబంధాలే ఉన్నాయి. సో కాంగ్రెస్లో అత్యంత సీనియర్ నేతగా ఉన్నారు, హైకమాండ్ గుడ్ లుక్స్లో కూడా ఉన్నారు ఆయన. అందుకే రఘువీరారెడ్డితో కాపు భేటీ కావడం జరిగింది. ఈరోజు భేటీ అయిన తర్వాత ఆయనకు క్లారిటీ వచ్చిందని కూడా చెప్తున్నారు. కాపు రామచంద్రారెడ్డిని అవసరమైతే కాంగ్రెస్లోకి తీసుకొచ్చి ఆయన కోరినట్టు ఆయన ఫ్యామిలీకి 2 టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. సో రఘువీర ఆ దిశగా కాపు రామచంద్రారెడ్డికి హామీ ఇచ్చారని కూడా చెప్తున్నారు. ఇటు టీడీపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి, అటువైపు నుంచి ఆప్షన్ లేదు కాబట్టి ఈరోజు ఆయన కూడా గతంలో తాను కాంగ్రెస్ నుంచి వచ్చిన వాడే కాబట్టి సో ఈరోజు కాంగ్రెస్ వైపు తిరిగి చూసే ప్రయత్నం చేశారన్న చర్చ జరుగుతోంది. సో అందుకనే షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించినట్లయితే ఈరోజు తిరిగి కాంగ్రెస్లో అసోసియేట్ అయ్యేందుకు కూడా కాపు రామచంద్రారెడ్డి ఆ దిశగా ఆయన రాజకీయాలను ఫాలో అవుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే రఘువీరారెడ్డిని కలిసి ఒక హామీ కూడా తీసుకున్నారని చెప్తున్నారు. సో కళ్యాణదుర్గం నుంచి ఆయన, రాయదుర్గం నుంచి తన భార్యను నిలబెట్టేందుకు కూడా కాంగ్రెస్ నుంచి ఒక హామీ లభించిందనే చర్చ జరుగుతోంది. అందుకే కాంగ్రెస్తో తిరిగి రీవ్యాంప్ అయ్యేందుకే, క్లోజ్ అసోసియేట్ అయ్యేందుకే ఈరోజు ఆయన రఘువీరారెడ్డితో భేటీ అయ్యారు. రఘువీరారెడ్డి కూడా ఆ దిశగా ఆయనకు హామీ ఇచ్చారన్న ప్రచారం ఉంది. లెట్స్ సీ మరి నిజంగా కాంగ్రెస్ పేరుతోని కాపు చేస్తున్న ప్రయత్నాలు ఈ రోజున ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.